నగరంలో వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, మాన్సూన్, హైడ్రా బృందాలను అప్రమత్తమయ్యారు. వర్షాలతో నగరవాసులు ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో వర్షం దంచుకొడుతోంది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేటలో జోరు వాన కురుస్తోంది. మాసబ్ ట్యాంక్, లక్డీ కపూల్, ఖైరతాబాద్, మెహదీపట్నం ఏరియాల్లోనూ వర్షం కురుస్తోంది. నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, సోమాజిగూడ ప్రాంతాల్లోనూ వాన దంచుకొడుతోంది. అటు బోడుప్పల్, పీర్జాదిగూడ, ఉప్పల్, రామంతపూర్, ఓయూ, నల్లకుంట ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతోంది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక వర్షానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, వర్షాలపై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, గత గంట సేపటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షంతో అయితే హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయ్యాయని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం గమనిస్తే పంజాగుట్ట నుంచి అమీర్పేట వెళ్లే ప్రధాన రహదారిపై అయితే భారీ వర్షం కారణంగా ఇటు వరద నీరు వచ్చి చేయడంతో అయితే మొత్తం చెరువులా తలపిస్తుంది. మనం ఒకసారి కనుక గమనించవచ్చు, ఈ రోడ్లన్నీ కూడా భారీ వర్షంతో అయితే ఇక్కడ మొత్తం వాటర్ అన్ని పైభాగం నుంచి వచ్చేటువంటి వాటర్ అన్ని కూడా కిందికి రావడంతో ఒక్కసారిగా రోడ్డు మొత్తం కూడా ఇటు నదిలా మారిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి అకాల వర్షం అయితే గమనించవచ్చు, ఇటు మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఇటు ఓపెన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద కూడా ఇటు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ కూడా భారీ వర్షం కావడంతో అయితే రోడ్లపైన నీళ్లు ఎక్కువ శాతం వచ్చి ఇక్కడ జామ్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. తద్వారా అయితే ఇటు హైదరాబాద్ ప్రధాన రహదారి కావడంతో అయితే ఇటు పంజాగుట్ట వైపు వెళ్ళేటువంటి వాహనదారులే కానీ, అదేవిధంగా మనం చూస్తే ఇటు అమీర్పేట వెళ్ళేటువంటి వాహనాలు అన్నీ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇటు భారీ వర్షంతో అయితే ఇటు వాహనాలు అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒకసారిగా వచ్చినటువంటి వర్షంతో ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలన్నీ కూడా ఇటు జలమయమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే అధికారులు అయితే ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లోని ఇటు సెంట్రల్ జోన్తో పాటు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, రాజేంద్ర నగర్, అదేవిధంగా మనం ఇటు గమనిస్తే బోరబండ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. ఇటు భారీ వర్షానికి అయితే ఇటు రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ కూడా వాహనాలన్నీ కూడా వర్షం కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కొంత ట్రాఫిక్ జామ్ అనేది అయితే ఏర్పడింది. మనం చూస్తున్నాం, ఇటు రోడ్లపైకి కూడా ఇటు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే రోడ్లన్నీ కూడా ఇటు నదులను తలపించే విధంగా అయితే రోడ్లపై అయితే నీరంతా కూడా మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇటు వాహనదారులలో ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి అయితే ప్రజలు కొంత ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు భారీ వర్షం ద్వారా వచ్చినటువంటి వరద నీటితో అయితే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లపై ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకైతే కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే భారీ వర్షం కారణంగా ఇటు భారీగా రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో అయితే కొంత మనం చూడవచ్చు, ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్, అదేవిధంగా ఇటు ముఖ్యంగా ఇటు మ్యాన్ హోల్స్ ద్వారా కూడా వాటర్ వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకైతే ఇటు రాకపోకలకు కొంత అంతరాయం తప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు సాయంత్రం వేళ కావడంతో ఇప్పటికే కొన్ని పాఠశాలలకైతే ఇటు పాఠశాలలు ముగించుకొని విద్యార్థులు వెళ్తున్న క్రమంలో కొంత రోజువారీగానే ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. ఈ టైంలో ఇదే సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అయితే రోడ్లన్నీ కూడా ఇటు చూడొస్తూ మనం రోడ్లను చూస్తున్నాం. ఇటు వాహనాలు అన్నీ కూడా ఇటు భారీ వర్షం కారణంగా అయితే రోడ్లపై ఇటు నీటిలో నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం V6 స్క్రీన్పై చూడవచ్చు. ఎందుకంటే ఇటు భారీ వర్షం కారణంగా ఇటు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇటు వాటర్ బోర్డుతో పాటు జీహెచ్ఎంసీ, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అయితే ఇటు ప్రత్యేక వాహనాల ద్వారా అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కొనసాగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అయితే మనం చూస్తున్నాం, భారీ వర్షం కురవడంతో ఎగువ ప్రాంతం నీళ్ళన్నీ కూడా ఇటు వరద నీరంతా కూడా కింది ప్రాంతం రావడంతో ఇటు పంజాగుట్ట ప్రాంతంలో అయితే ఈ సర్కిల్ మొత్తం కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సిబ్బందితో అయితే మమ్మకమే ఇక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా వర్షం మరొక 2 గంటల పాటు కూడా
కురిసే అవకాశం ఉందని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం అయితే ప్రజలకు సంబంధించి అయితే ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇటు వర్షంతో పాటు ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడా ఇక్కడ భారీ శబ్దాలు అయితే వస్తున్నాయి. అంతేకాకుండా మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇటు వాతావరణం మొత్తం కూడా ఇటు మబ్బులు ఎక్కువగా ఉండడంతో అయితే కొంత చీకట్లు కమ్మినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాహనదారులందరూ కూడా ఇటు వారి వారి ప్రాంతాల్లో వెళ్లేందుకైతే కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరొక 2 గంటల పాటు కూడా సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు కూడా ఈ యొక్క వర్షం యొక్క ప్రభావం ఉంటుందని ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అయితే సంబంధిత శాఖలన్నీ కూడా ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ కానీ అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఈ యొక్క వర్షంకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి అయితే కొన్ని ప్రాంతాలలో ఇటు వాటర్ అప్పటికే కొంత నిలిచి ఉన్న క్రమంలో ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షంతో అయితే ఎక్కడ కూడా వాటర్ నిలిచి ఉండకుండా అధికారులు అయితే ఇటు మ్యాన్ హోల్స్ ద్వారా అదేవిధంగా ఇక్కడ వాటర్కి సంబంధించినటువంటి లాగిన్ పాయింట్స్ వద్ద ఎలాంటి అంతరాయం లేకుండా అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరొక 2 గంటల పాటు కూడా వర్షం కురున్న క్రమంలో ప్రజలందరూ అయితే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం వర్షానికి సంబంధించి వర్షంతో పాటు ఉరుములు మెరుపులు ఉన్న క్రమంలో ఇటు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు కూడా వీస్తున్న క్రమంలో ఇటు భారీ వృక్షాలు కానీ సంబంధిత ప్రాంతాలలో విద్యుత్ వైర్లకు కొంత దూరంగా ఉండాలని కూడా ప్రజలైతే ఇటు అధికారులు కూడా సలహాలు సూచనలు చేస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా మరొక 2 గంటల పాటు అయితే ఇటు వర్షం అదేవిధంగా వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులు కూడా వీసేటువంటి అవకాశం ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే జాగ్రత్తలు పాటించినట్లయితే కొంతవరకు ఈ యొక్క వర్షం ప్రభావం నుంచి అయితే బయటపడేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్న క్రమంలో ఇటు ఇప్పటికే సంబంధిత శాఖలు మొత్తం కూడా రోడ్లపై ఎక్కడ కూడా నీరు నిలిచి ఉండకుండా ఉండేందుకైతే ఇటు మ్యాన్ హోల్స్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ డౌన్లో ప్రాంతాలలో ఉన్నటువంటి మొత్తం ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా మరొక 2 గంటల పాటు అయితే ప్రజలు ఈ యొక్క వర్షం పట్ల ఇటు మన జాగ్రత్తలు పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్న క్రమంలో ఇప్పటికే వర్షం కారణంగా చాలా ప్రాంతాలలో ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా అయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు ప్రత్యేక వాహనాల ద్వారా కూడా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పరిస్థితిని ఇటు అదుపులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. శ్రవంతి.